హైదరాబాద్లో భారీ కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. పేద యువకులకు డబ్బు ఆశ చూపించి కిడ్నీలు మాయం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఇప్పటి వరకు 40 మంది యువకులకు కిడ్నీ మార్పిడి చేయించినట్లు గుర్తించారు. బాధితుల్లో ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్కు చెందిన యువకులే ఉన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ ఈ ముఠాలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేరళకు చెందిన ఓ యువకుడి మృతితో కిడ్నీ రాకెట్ వెలుగులోకొచ్చింది. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎర్నాకుళం పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. దాంతో కేరళలో తీగ లాగితే హైదరాబాద్లో దాని మూలాలు బయటపడ్డాయి. ముఠాలోని దళారి సబిత్ అరెస్టుతో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒక్కో కిడ్నీకి 20 లక్షలు ఇస్తామని మాయమాటలు చెప్పి ఇరాన్కు తీసుకెళ్లి కిడ్నీలు తీసుకున్నారు. అయితే కిడ్నీ మార్పిడి అయిపోయాక 6 లక్షలే ఇస్తోంది ముఠా. డబ్బు అవసరం ఉన్న పేద యువకులను టార్గెట్ చేసుకుని వారికి కావాల్సిన పాస్పోర్ట్లు, వీసాలు సమకూర్చి ఇరాన్ తీసుకెళ్లి అక్కడ కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. రక్త సంబంధీకులు కాని అవయవాలు దానం చేసేందుకు ఇరాన్లో అనుమతి ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కిడ్నీ దందాకు ఇరాన్ సెంటర్గా చేసుకున్నారు. ఇరాన్లో మార్పిడి తర్వాత 20 రోజుల పాటు వారిని అపార్ట్మెంట్లో ఉంచి కోలుకున్న తర్వాత స్వస్థలాలకు పంపిస్తున్నారు. దళారి సబిత్ చెప్పిన వివరాల ప్రకారం ఈ ముఠాలో కీలక సూత్రధారిగా హైదరాబాద్కు చెందిన వైద్యుడిని గుర్తించారు. కానీ అతను ఎవరన్నది సబిత్ కూడా స్పష్టంగా చెప్పటం లేదు. ఉద్దేశపూర్వకంగానే ఆ వైద్యుడు సబిత్కు తప్పుడు వివరాలు ఇచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే మిగిలిన బాధితులను గుర్తించి వారు ఇచ్చే సమాచారంతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని కేరళ పోలీసులు భావిస్తున్నారు. కిడ్నీ రాకెట్ కు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, సబిత్ చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? సరుణ, కేరళ పోలీసులు ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ కిడ్నీ రాకెట్ పైన దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ చెందినటువంటి ఒక డాక్టర్ ఈ కిడ్నీ రాకెట్ వెనుక ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి నెట్వర్క్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేద పిల్లలను గుర్తించి వారిని ఇరాన్ పంపిస్తున్నారు. సబిత్ సాయంతో అక్కడ పంపించిన తర్వాత వారి నుంచి కిడ్నీ సేకరించి వారికి ఎంతో కొంత ముట్టజెప్పి 20 రోజులు వారి సంరక్షణ ఉంచుకున్న తర్వాత వారిని హైదరాబాద్ కావచ్చు వారి స్వస్థలాలకు కూడా తరలిస్తున్నారు. అయితే కేరళలో కూడా ఒక బాధితుడిని తీసుకున్నారు. అతని నుంచి కిడ్నీ తీసుకున్న తర్వాత అతను మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎర్నాకుళం పోలీసులు ఈ మొత్తం రాకెట్ ను ఛేదించగా కూడా ఈ రాకెట్ అనేటువంటిది హైదరాబాద్ నుంచి ఆపరేషన్ జరుగుతుందనేది మాత్రం తేలింది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ ఈ రెండు బేసిక్ చేసుకుని కూడా సబిత్ అనే వ్యక్తి, అలాగే ఇక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, అతను ఇద్దరు కలిసి ఆపరేట్ చేస్తున్నారు. సబిత్ ను కొచ్చిలో అరెస్ట్ చేశారు. సబిత్ ను విచారించగా కూడా హైదరాబాద్ చెందినటువంటి ఒక డాక్టర్, అతనితో పాటు మరో ఇద్దరు, మొత్తం ముగ్గురు ముఠా సభ్యులు ఇక్కడ తెలంగాణలో కావచ్చు హైదరాబాద్ లో పేద పిల్లలు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి దాదాపు 20 లక్షలు ఒక కిడ్నీకి ఇస్తామని చెప్తున్నారు. చెప్పిన తర్వాత వారిని ఇరాన్ తీసుకెళ్తున్నారు. అక్కడ కిడ్నీలు ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్లకు ఆపరేషన్ చేసిన తర్వాత వారికి వివిధ ఖర్చులు చూపెట్టి వారికి కేవలం 2 నుంచి 3 లక్షలు ఇంత తక్కువ మొత్తంలో ఇచ్చి తర్వాత వారిని ఇండియాకు పంపించేస్తున్నారు. సో మొత్తంగా ఈ కిడ్నీ రాకెట్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. అటు బెంగళూరు, హైదరాబాద్, తెలంగాణలో పెద్ద ఎత్తున పేదల దగ్గర కిడ్నీలు తీసుకొని బయట విదేశాల్లో అవసరమున్న వారికి అయితే అమ్మేస్తున్నారు. సో ప్రస్తుతం తెలంగాణ పోలీసుల సాయంతో కేరళ పోలీసులు ఎవరా డాక్టర్ ఏంటనేది సబిత్ ను చేసే విచారణ తర్వాత వచ్చిన అంశాల వారిగా ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఈ రోజు కానీ రేపట్లో మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ డాక్టర్ ఎవరు, అతనికి సహకరిస్తున్నటువంటి మిగతా వ్యక్తులు ఎవరు, ఈ కిడ్నీ రాకెట్ చేస్తున్నది ఎవరు అనేది మాత్రం ఛేదించే పనిలో కేరళ పోలీసులు ఉన్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.